రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార పంపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పీఠాపురంలో ఆగస్టు 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఇక ఆలయ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని ఈవో శ్రీమతి భవానీ ఆలయ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేయమని స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారు. మొత్తం 12,000 చీరలు పంపించారు. ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు, కుంకుమ, చీర పంపిణీ చేయనున్నారు. ఇక అలాగే క్యూ లైన్లు, పూజా సామాగ్రి పంపిణీ వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి సంవత్సరంలో కాకుండా ఈసారి పూజా కార్యక్రమం నిర్వహించడానికి మరింత ప్రదేశాన్ని కేటాయించామని ఆలయ అధికారులు హరిప్రసాద్కు తెలిపారు. ఇక ఈ వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తురాలికి ప్రసాదం అందేటట్లు తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 3 గ్రూపులుగా ఈ వ్రతం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూడాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. చెప్పండి దురాని, వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆడపడుచులకు కానుకైతే అందింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి. సాధారణంగా శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకునే ఏర్పాట్లు అన్ని చోట్ల జరుగుతుంటాయి. కాకపోతే పిఠాపురంలో స్వయంగా పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేయడంతో కొత్తగా పిఠాపురానికి కొత్త కళ వచ్చింది. అలాగే పిఠాపురాన్ని ఆడపడుచులుగా సంబోధిస్తూ ప్రతి ఆడపడుచు తన ద్వారా ఒక పసుపు, కుంకుమ, చీర కానుక అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడంతో స్వయంగా 12,000 చీరలు ఇవన్నీ సిద్ధం చేశారు. అయితే పిఠాపురంలో ఇవన్నీ పంపిణీ చేయడం కోసం పవన్ కళ్యాణ్ వదిన గారైన నాగబాబు శ్రీమతి పద్మజ చేశారు. ఉదయం నుండి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వయంగా ఆమె గుమ్మ వద్ద నిలబడి ప్రతి మహిళకు నుదురు తెలుగొందిద్దుతూ ఆవిడ అందించిన తీరు చూస్తే కనుక చాలా ముగ్ధులయ్యారు మహిళలు. అక్కడ చాలా పండగ వాతావరణంలో వరలక్ష్మి వ్రతాలు జరుపుకున్నాం. అక్కడ చాలా మహిళలు అయితే కనుక చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పరీక్షించారు. ఇవన్నీ ఏర్పాట్లు ఒకైతే 3 బ్యాచ్లు అంటే పెద్ద ఎత్తున హాజరైన మహిళలకు మాత్రం 3 బ్యాచ్లుగా విడదీశారు. భక్తులందరినీ 3 బ్యాచ్లుగా విడదీసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ కానుకలు అందాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసిన ఏర్పాట్లు కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ కావడం తమ అన్నగా భావిస్తున్నామంటూ మహిళలు పెద్ద ఎత్తున చెప్పడం, అలాగే తమ సంతోషాలు వ్యక్తం చేయడం, చీర అందుకున్న మహిళలు కూడా తమ అన్న ఇచ్చాడంటూ ఆనందం వ్యక్తం చేస్తామని చూస్తుంటే అక్కడ పండుగ వాతావరణమే కనిపించింది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయడంలో జనసేన వర్గాలు మాత్రం పూర్తిగా సఫలమయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఈ కూపన్లు పంపిణీ చేసే కార్యక్రమం కొద్దిగా రసాభాస జరుగుతున్న తరుణంలో మళ్ళీ పెద్దలందరూ కలగ చేసుకొని అందరికీ కూపన్లు ఏర్పాటు చేశారు. అలాగే స్థలాభావం ఉన్నప్పటికీ గొంతుల వారీగా అంటే ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసి ఈ కార్యక్రమం అంతా చాలా చక్కగా జరిగేటట్టుగా చేశారు. రాష్ట్రంలో ఈ పండుగ వాతావరణం ఇంకా వరలక్ష్మి వ్రతం పట్ల జరిగే విధంగా చేయడంలో జనసేన సఫలీకృతం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మొత్తం సక్సెస్ అయ్యారు. మహిళలందరూ ఒక ఆడపడుచుగా పవన్ కళ్యాణ్ తను భావించడం నిజంగా ఆనందంగా ఉందంటూ ఏదైనా ఏర్పాట్లు చేయడం, ముఖ్యంగా ఎక్కడ జరగని తీరులో ప్రతి మహిళ ఒక కానుకగా అందుకోవడం, తన అన్న నుంచి అందుకున్న రీతిలో భావించడం చాలా శుభవర్ణంగా అని చెప్పాలి. పిఠాపురంలో అయితే నిజంగా ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ దురాన్. అంటే ఇంత ముందు బాగుందా, అప్పుడు బాగుందా? ఓకే. హైదరాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేటలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. బోయిన చెరువు చుట్టూ 1982 సంవత్సరంలోనే ఇల్లు కట్టుకున్న పేదలకు 125 మందికి నోటీసులిచ్చారు. ఈ మేరకు